Number one, if you do not respect, పురుషులకి ఏం కావాలి అని అంటే పెద్ద స్క్రీన్ అవసరం లేదు, వాడికి మొబైల్ చాలు. సోనా బాత్ అవసరం లేదు, చల్ల నీళ్ళు పోసుకునే సరే వాడు హ్యాపీగా ఉంటాడు. వాడికి నాన్ స్టిక్ ఫ్రైలో తలతలలాడే దానికి దోశ వేసి పెట్టి ఏం అవసరం లేదు, వాడికి అంత ఖరాబ్గా ఉన్నా కానీ ఏదో తినేసి కూర్చునేస్తాడు. హీఈస్ నాట్ చూజీ ఆన్ దాట్. ఆల్ హీ నీడ్స్ ఇస్ సాయంత్రం అయితే డిస్టర్బ్ చేయకపోతే వాడిని కూర్చుని ఏ లేక్ ముందో లేకపోతే ఏ చెట్టు కిందనో కూర్చుని 4-5 మాటలు మాట్లాడుకొని ఏమి హ్యాపీగా పోయి పడుకుంటాడు. This is what men are. This is how they are built. But women are not like that. So my piece of advice to you is, when they come back from work, whether it is morning or night or afternoon, doesn't matter. When they come back from work, give them their space. Don't start with what happened with mother-in-law, what happened with పక్కింటోళ్ళతో ఏమైంది, ఎదురింటోళ్ళతో ఏమైంది, ఇవన్నీ వాడికి నచ్చవు, వాడికి అవసరం లేదు, వాడు పట్టించుకోడు, వాళ్ళకి అవసరం లేదు. అవి మీకు అనిపిస్తుంది దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆఫ్ లైఫ్ వరల్డ్ అనిపించచ్చు మీకు, వాడికి అవసరం లేదు అది. వాడు ఇజ్రాయెల్ నశించిపోతుందంటే ఓకే, దట్ పార్ట్ ఆఫ్ న్యూస్ వాడికి అంతే. ఉక్రెయిన్ లో బాంబు పడింది అని అంటే హూ కేర్స్, నాకు ఇక్కడ మా బాస్ ఎత్తాడు అనుకుంటాడు. That's how simple it is. So men are simple. Respect their simplicity. You will have best life. Respect their simplicity. Leave them alone for some time. Right? Number one, never disrespect your man. ఏ రోజు మీరు డిస్రెస్పెక్ట్ చేస్తారో ఆ రోజు ఒకసారి నవ్వుకుంటాడు, వదిలేస్తాడు. రెండోసారి బాధపడతాడు, వదిలేస్తాడు. మూడోసారి ఒక్కడే ఏడ్చుకుంటాడు, వదిలేస్తాడు. నాలుగోసారి బయట ఫ్రెండ్స్ తో క్లాస్మేట్స్ తో చెప్పుకుంటాడు. అది మీకు అవసరం అనుకుంటే డిస్రెస్పెక్ట్ చేయండి. మీ డిస్రెస్పెక్ట్ ముఖ్యంగా ఇఫ్ యు డూ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ చిల్డ్రన్, వాట్ యుర్ డూయింగ్ ఈజ్ యువర్ వెపనైజింగ్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లలను వెపన్స్ గా వాడుకొని మీ హస్బెండ్స్ పైన మీరు సాధిస్తున్నారు. దట్ హర్ట్స్ ఎ మ్యాన్, దట్ హర్ట్స్ ఎ హస్బెండ్. ఆ స్కార్, ఆ హర్ట్ మీరు తీసేయలేరు. ఇఫ్ యు యూజ్ యువర్ చిల్డ్రన్ అండ్ డిస్రెస్పెక్ట్ goes into your children, then that man feels he is worthless. You are killing character of that man. You can never make his man out of your man. If you disrespect your husband or your son in front of your children, don't do it. Third thing that men hate. నేను పొద్దున్నే లేచి బ్రష్ చేసుకుంటుంటే పక్కింట్లో మార్టిన్ అని ఉండేవాడు. వాడు పోయేస్తా అమ్మా అని చెప్పి క్యారియర్ పట్టుకుని పోయేవాడు. మా అమ్మ ఒరే వాడిని చూడరా అనేది, వాడిని చూడరా, వాడు నీ క్లాసే కదరా, వాడేమో నువ్వు ఏమిరా ఇది అనేది. మాకు చిన్నప్పటి నుంచి కూడా కంపారిజన్ అంటే చచ్చిపోతాం, మాకు అసలు ఇష్టం ఉండదు. మీరు పెళ్ళైన తర్వాత కూడా సునీత వాళ్ళ ఆయన కారు కొన్నాడు తెలుసా అన్నారు అనుకోండి, మాకు అది సూయిసైడల్ గా ఉంటుంది. మాకు అది సూయిసైడల్, మీరు అర్థం చేసుకోవాలి. డూ నాట్ కంపేర్ us with somebody else's husband. మా నాన్న ఎంత చేస్తాడో, నో, మీ నాన్న గొప్పోడే, నేను మీ నాన్న కాదు అని వీడు మనసులో అనుకుంటాడు. ప్లీజ్ డోంట్ కంపేర్ us with your father. Please don't compare us with your, with your friend's husband. Please don't compare us with anybody. Just receive us the way we are. This is a humble advice to women. Fourth thing, this will help you actually to build your marriage and build your relationship. Never talk negative about your man in public. నెవర్. మీ ఇద్దరి మధ్యలో ప్రపంచ యుద్ధాలు రోజుకు 10 జరుగుతుండొచ్చు,
నో ప్రాబ్లం. మీరు బయటకు వచ్చి ఏ రోజైతే మీ హస్బెండ్ గురించి లేకపోతే మీ పురుషుని గురించి బయట నెగటివ్గా మాట్లాడతారో ఆ రోజు వాడి మైండ్లో మీరు పగిలిపోతారు. దట్స్ ది ఎండ్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్. హీ విల్ బి విత్ యూ. వాడు ఉంటాడు, అంటా ఉంటాడు, ఎస్ ఎస్ అంటా ఉంటాడు, అంతా ఓకే, బట్ హీ విల్ స్టాప్ లవింగ్ యూ. Because, as I already said, the only way to his heart is respect. And in public, you humiliate him, that's the end of it. End. Never do that. 5. Never compare his earnings with others' earnings. A man is not what he earns. This is world's standards. ప్రపంచం అలా చూస్తుంది. ఎంత సంపాదిస్తారు, నీ మొగుడు ఎంత సంపాదిస్తాడు, నా మొగుడు ఎంత సంపాదిస్తాడు, ఈ డిస్కషన్లు ఉంటాయి. డోంట్ గో దేర్. మీ ఆయన తన సంపాదనంత వాడు కాదు. మీ ఆయన తన సంపాదన కంటే విలువ కట్టలేనంత వాడు. సో డోంట్ గో దేర్. ఆయనను సంపాదనతో కొలవకండి. ఏ రోజు మీరు మీ భర్తను సంపాదనతో కొలుస్తారో ఆ రోజు మీ భర్త మీ పైన మీకు ఇవ్వాల్సినటువంటి ప్రేమను ఇవ్వటానికి సంపాదన మీదనే ఫోకస్ పెడతాడు. ఎందుకంటే ప్రేమించటానికి నా భార్యకు సంపాదన కావాలేమో అన్న ఫీలింగ్లోకి వెళ్తాడు. డోంట్ గో దేర్. దట్ విల్ నాట్ హెల్ప్ యూ. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ సిక్స్త్ పార్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. దిస్ ఈస్ ఎ లిటిల్ నాట్ వెరీ ఇంపార్టెంట్ అని చాలా మందికి అనిపించవచ్చు, బట్ దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను. ఎస్పెషలీ men that crossed 30-35, women that crossed 30-35. Listen to me very carefully. These are golden words. Preachers will not tell you this thing. You called me and I am utilizing my time. That's the reason I am telling you. Women, మీకు మూడ్ స్వింగ్స్ చాలా ఉండొచ్చు. మీకు you have your own tantrums, you have your own moods, you have your own hormonal release and all of that. We understand that. కానీ ఎప్పుడైతే మీ భర్తలకు ఇంటిమసీ ఇవ్వకుండా మీరు వాళ్ళను పనిష్ చేస్తున్నాము అని అనుకుంటారో అప్పుడు మీ కుటుంబము విరిగిపోవటానికి మీరు ఛాన్స్ ఇస్తున్నారు అని గుర్తుపెట్టుకోండి. Mark my words. The moment you think that you are punishing your husband by not giving his intimacy that he requires, for a man, it is not a pleasure. For a man, it is a requirement. Physical intimacy for a man is a requirement. It is not just pleasure. It is not only for progeny. No. Physical intimacy for a man is a requirement. If you stop doing that, think that you have begun or you have already begun to break your own family. Never do that. Never do that. I gave you 6, cautions. Try to understand those cautions. It will help you and it will make you bring his men in your house.